చరిత్రలో కొంతమంది ఉంటారు. వాళ్ళని మంచివాళ్లా చెడ్డవాళ్లా అని ఒక్క మాటలో తేల్చలేం. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది అలాంటి ఒక రాజు గురించే. ఒకవైపు చూస్తే ఏకంగా 100 గుళ్ళు కట్టించిన గొప్ప భక్తుడు, మరోవైపు చూస్తే చాలా క్రూరమైన నిర్ణయాలు తీసుకున్న ఒక పాలకుడు. ఇంతకీ ఎవరా రాజు? ఈ మాటలు విన్నారా? శ్రీ వెంకటాద్రి నాయుడుగారు చనిపోతే చిన్న పిల్లాడి నుంచి ముసలివాళ్ల దాకా అందరూ ఏడుస్తారు. ఇది ఎవరో మామూలు వ్యక్తి అన్నమాట కాదండోయ్, ఆయన కాలంలోనే ఉన్న ఇంకో రాజు అన్న మాటలివి. ఆలోచించండి, ఒక రాజు గురించి ఇంకో రాజు ఇంత గొప్పగా చెప్పారంటే మరి జనాల మనసులో ఆయనకి ఎంత పెద్ద స్థానం ఉండి ఉంటుందో. ఆయనే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఇక్కడున్నారు చూశారా, ఈయనే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. 1761 నుంచి 1817 వరకు కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రాంతాన్ని పాలించారు. అంత గొప్ప పేరు, అంత ప్రజాభిమానం సంపాదించిన ఆ గంభీరమైన రూపం ఇదే. సరే, మరి ఆయన కథలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆయనలోని ఒక కోణాన్ని చూద్దాం. అదేంటంటే, ఒక గొప్ప దైవభక్తుడిగా, అద్భుతమైన కట్టడాలు కట్టించిన ఒక నిర్మాతగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వం. ఈ నంబర్ చూడండి, 108. ఏంటిదనుకుంటున్నారా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 108 దేవాలయాలు. కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయన కట్టించిన గుళ్ల సంఖ్య ఇది. అంటే ఆలోచించండి, ఆయన భక్తి ఏ స్థాయిలో ఉండేదో. ఆయన గుళ్ళు కట్టించడమే కాదు, వాటిని నిలబెట్టడం కూడా ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. వాటి నిర్వహణకు కావలసినవన్నీ చూసుకున్నారు. ఉదాహరణకి అమరావతిలో పూజారులకు భూములు దానం చేయడం లాంటివి. అంతేకాదు, తన రాజధానిని మార్చడం లాంటి చాలా వ్యూహాత్మకమైన పనులు కూడా చేశారు. ఆయన జీవితంలో ఇలాంటి కీలక ఘట్టాలెన్నో ఉన్నాయి. ఆయన కట్టించిన వాటన్నిటిలో ఒక మాస్టర్ పీసుంది. అదే మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి కట్టించిన 11 అంతస్తుల గాలిగోపురం. అక్షరాల 11 అంతస్తులు. ఇప్పటికీ ఆ గోపురం ఆకాశం వైపు చూస్తూ ఆయన కీర్తిని చాటి చెప్తున్నట్టే ఉంటుంది. ఆయన దానగుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. పండగలొస్తే చాలు పండితులకి, కళాకారులకి పెద్దపీట వేసేవారు. అంతేనా? ఒకసారి భయంకరమైన కరువొస్తే ఏకంగా 7 ఏళ్లుగా పోగుచేసిన ఖజానా మొత్తాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు. అంటే ఆలోచించండి, ప్రజలంటే ఆయనకు ఎంత ప్రేమో. సరే, ఇప్పటిదాకా ఆయనలోని భక్తుణ్ణి, దాతను చూసాం. ఇప్పుడు కథ మరోవైపుకి తిరుగుతోంది. ఆయన కేవలం పూజలు, పునస్కారాలు చేసే వ్యక్తే కాదు, తన రాజ్యానికి ఒక ఉక్కు కవచంలా నిలబడ్డ గొప్ప యోధుడు, పాలకుడు కూడా. ఆయన సైన్యం ఎంత పెద్దదో చూడండి. 3000 మంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనన్ని బళ్ళు. అంటే ఆ కాలంలో ఇది చాలా పెద్ద సైన్యం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన బలమేంటో. ఆ రోజుల్లో పిండారీలు అనే దోపిడీ దొంగల ముఠాలు ఉండేవి. వాళ్ల అరాచకాలకు అంతు ఉండేది కాదు. ఊళ్లమీద పడి దోచుకోవడం, జనాల్ని భయపెట్టడం, ఇదే వాళ్ల పని. మరి వెంకటాద్రి నాయుడు ఊరుకున్నారా? లేదు. తన సైన్యంతో వాళ్లని పూర్తిగా అణిచివేశారు. ఆ ప్రాంతంలో మళ్లీ వాళ్ల నీడకూడా పడకుండా చేసి ప్రజలకు ప్రశాంతతనిచ్చారు. ఇంకో విషయమేంటంటే, అప్పుడప్పుడే దేశంలో కాలుమోపుతున్న బ్రిటిష్ వాళ్లని ఎదిరించిన మొట్టమొదటి పాలకుల్లో ఈయన కూడా ఒకరు. బ్రిటిష్ వాళ్లు ఆయన సైనికుల దగ్గర ఆయుధాలు తీసేసుకుంటే దానికి నిరసనగా ఏకంగా తన రాజధానినే చింతపల్లి నుంచి అమరావతికి మార్చేశారు. ఇది ఆయన ధైర్యానికి, ఆత్మగౌరవానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటిదాకా అంతా బానే ఉంది కదా, ఒక గొప్ప రాజు, భక్తుడు, యోధుడు. కాని ఇక్కడే కథలో ఒక చీకటి కోణం బయటపడుతోంది. మనం అస్సలు ఊహించని ఒక భయంకరమైన మలుపు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న ఆ రాజులోనే ఒక క్రూరమైన రూపం దాగి ఉంది. ఏమైందంటే, ఆయన రాజ్యంలో చెంచులు అనేవాళ్ల దోపిడీలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలకు పెద్ద సమస్యగా మారింది. దీన్ని ఎలాగైనా ఆపాలని నాయుడు అనుకున్నారు. కాని ఆయన ఎంచుకున్న దారి చాలా క్రూరమైనది. శాంతి మాటల కోసమని చెప్పి 150 మంది చెంచు నాయకుల్ని ఒక విందుకు పిలిచాను. వాళ్లు నమ్మకంతో వచ్చారు. విందు అయిపోయింది. ఆ తర్వాత నమ్మించి పిలిచిన ఆ 150 మందిని ఒకేసారి చంపించేశారు. ఆ ఘోరం జరిగిన ఊరిపేరే నరుకుళ్లపాడు, అంటే నరికిన పాడు అని అర్థం. ఇది ఆయన చరిత్ర మీద పడ్డ ఒక మాయని మచ్చ. అంత పెద్ద ఘోరం చేసిన తర్వాత ఆయన మనసు ఏమై ఉంటుంది? ఆశ్చర్యంగా ఆయన జీవితంలో చివరి రోజులు పూర్తిగా దేవుడి సేవలో, తీర్థయాత్రల్లో గడిచిపోయాయి. బహుశా ఆ చేసిన పాపానికి ఇది ప్రాయశ్చిత్తమనుకున్నారేమో. ఆయన జీవితం చివరి దశలో పూర్తిగా మారిపోయింది.
1797లో అమరావతిని కట్టాక 1802 నుంచి దేశమంతా తిరిగారు. కాశీలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు, ఎన్నో సత్రాలు కట్టించారు, దానాలు చేశారు. చివరికి తన చివరి శ్వాస విడిచేవరకు తాను కట్టించిన అమరావతి గుడిలో ఆ అమరేశ్వరుడి సేవలోనే గడిపారు. ఆయన జ్ఞాపకాలు కేవలం గుళ్లలోనో గోపురాల్లోనో మాత్రమే లేవు, మన చుట్టూ ఉన్న ఊళ్ల పేర్లలో కూడా ఉన్నాయి. జగ్గయ్యపేట తెలుసు కదా, ఆ పేరు ఆయన తండ్రి జగ్గన్నగారి పేరు మీద పెట్టారు. అలాగే అచ్చంపేటని వాళ్ళమ్మ అచ్చమ్మ పేరు మీద కట్టించారు. అంటే ఆయన ప్రభావం ఈ ప్రాంతంపై ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికి మళ్ళీ వచ్చాం. ఒకే మనిషిలో ఇన్ని రకాల గుణాలుండటం సాధ్యమేనా? ఒకవైపు 108 గుళ్ళు కట్టించిన పుణ్యాత్ముడు, మరోవైపు 150 మందిని నమ్మించి చంపించిన ఒక కఠినమైన పాలకుడు. మరి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడని చరిత్ర ఏమని పిలవాలి? పుణ్యాత్ముడా, హంతకుడా? ఈ ప్రశ్నకి సమాధానం చరిత్రకారులే కాదు, మనం కూడా ఆలోచించాల్సిందే.